దేవుడు నివసించే స్థలం అది. Amen. ఆమేన్. In the Bible, బైబిల్లో almost 280 times 280 సార్లు దాదాపు it talks about Babylon, Babylon, Babylon. బబులోను 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 అనే అంశం మాటి మాటికి ప్రస్తావించబడింది. Bible says బైబిల్ అంటుంది Ezra left Babylon. ఎజ్రా ఈ బబులోనును విడిచి బయటికి వచ్చాడు. Hallelujah. హల్లెలూయా. Do you know what Babylon, how Babylon got the name? బబులోను అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? You will find it in the book of Genesis chapter 11. ఆదికాండము 11వ అధ్యాయంలో ఆ విషయాన్ని మీరు చూడగలుగుతారు. Actually in chapter 11, ఆదికాండం 11వ అధ్యాయంలో there we hear about a tower called Babel. అక్కడ బాబేలు అనే గోపురం గురించి మనం చూస్తున్నాం. Amen. ఆమేన్. From Babel, ఆ బాబేలు గోపురం నుండి, the name Babel, ఆ బాబేలు అనే పేరులో నుండి came out Babylon. బబులోను అనే దేశం అవతరించింది. Hallelujah. హల్లెలూయా. What does Babel talk about? ఈ బాబేలు అనే అంశం దేని గురించి మాట్లాడుతుంది? Babel talks about rebellion against God. బాబేలు అనగా దేవునికి విరోధంగా తిరుగుబాటు చేసే తత్వం. Amen. ఆమేన్. When God destroyed the earth దేవుడు భూమిని సమూల నాశనం చేసినప్పుడు, with the water, నీటితో నాశనం చేసినప్పుడు, these guys ఈ వ్యక్తులు joined together. వారందరూ ఏకమయ్యారు. They built a tower. వారు ఒక గోపురం కట్టారు. Long, high tower. చాలా పొడవాటి గోపురం. Why? ఎందుకు? They wanted to stand against God's wrath. వారు దేవుని యొక్క ఆ తెగులు లేదా దేవుని యొక్క ఉగ్రతకు వ్యతిరేకంగా నిలబడాలనుకున్నారు. They want to stand against the anger of God. దేవుని కోపానికి వ్యతిరేకంగా ఎదురుగా నిలబడాలనుకున్నారు. They joined together. వారు కలిసి ఏకమయ్యారు. They spoke to one another. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు. Hey, next time idu jaragkoodu. మళ్ళీ ఈసారి ఇలా జరగకూడదు. God should not do it. దేవుడు ఇలా చేయకూడదు. Do you know what we need to do? మనం ఏం చేయాలి తెలుసా? Let's build a tower. మనం ఒక గోపురం కట్టేద్దాం. Suppose ఒకవేళ again God brings rain, మళ్ళీ దేవుడు ఇలాంటి వర్షాలు కనుక పుట్టిస్తే we will all climb top. మనమందరం పైకి ఎక్కేద్దాం. God showed favor for Noah. దేవుడు నోవహు పట్ల కృప చూపించాడు, దయ చూపించాడు. His generation, ఆయన తరము, do you know what they are doing? వారు ఏం చేస్తున్నారు తెలుసా? They are planning against God's plan. దేవుని ప్రణాళికకు భిన్నంగా వ్యతిరేకంగా వారి సొంత ప్రణాళికలు వేయడం మొదలు పెట్టారు. They built a tower called Babel. బాబేలు అనే గోపురాన్ని వారు కట్టారు. Somebody read chapter 11. 11వ అధ్యాయం ఎవరైనా చదవండి. Come, verse 4. 4వ వచనం. మరియు వారు మనము భూమి అన్నంతటా చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా. Hallelujah. హల్లెలూయా. They are not thankful to God for the mercy and grace that was shown to that generation. వారి తరము పట్ల దేవుడు చూపించిన కృపను బట్టి, కనికరమును బట్టి దేవునికి కృతజ్ఞతగా ఉండాల్సింది పోయి కృతజ్ఞతగా ఉండకుండా God understood what they are doing. వారు ఏం చేస్తున్నారో దేవునికి అర్థమైపోయింది. Verse 8 says, 8వ వచనంలో బైబిల్ the అంటుంది, Lord scattered them abroad from there over the face of all the earth, and they ceased building the city. అలాగు యెహోవా అక్కడ నుండి భూమి అన్నంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. Verse 9. 9వ వచనం. Somebody read. దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. అక్కడ నుండి యెహోవా భూమి అన్నంతటా వారిని చెదరగొట్టెను. Hallelujah. హల్లెలూయా. Today, ఈ రోజు if we want the hand of God, మనకు దేవుని హస్తం కావాలనుకుంటే we need to get out of Babylon. మనము బబులోను నుంచి బయటికి రావాలి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. The Babylon means బబులోను అనగా rebellion against God. దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయుట. చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. What God says, దేవుడు ఏదైతే చెప్తున్నాడో,
you stand against to that. దానికి విరోధంగా నిలబడుతున్నావు. That ఎదురుగా. is rebellion. అదే తిరుగుబాటు అంటే, దేవుడు Amen. చెప్పే దానికి వ్యతిరేకంగా నిలబడటం. It means అంటే it's not that you are in Amalapuram, నువ్వు అమలాపురంలో లేవు, you are in Babylon. బబులోనులో ఉన్నట్టు నువ్వు. Amen. ఆమేన్. So Babylon కాబట్టి బబులోను always will change your mindset. ఎప్పుడు నీ మనస్తత్వాన్ని మార్చేస్తా ఉంటుంది. Amen. ఆమేన్. Babylon's culture, బబులోను యొక్క సంప్రదాయము, Nebuchadnezzar culture, నెబుకద్నెజరు సంప్రదాయము do you know what is that? ఏంటో తెలుసా? Change your mindset. నీ మనస్తత్వాన్ని మాటి మాటికి మార్చుకోవడం. Amen. ఆమేన్. When the mind is changed, మనసు మార్చుకున్నప్పుడు, ఆ మనస్తత్వం మారినప్పుడు do you know what happens? ఏం జరుగుతుంది? Your talk changes. నీ మాట మారిపోతుంది. Amen. ఆమేన్. అందరూ క్రైస్తవులు చేస్తారు, అందరూ క్రైస్తవులు చేస్తున్నారు, నేను చేస్తాం. నేను కూడా అలాగే చేస్తున్నాను. I won't mention the name of the place. I'll mention the name of the place, ఆ స్థలం ఏదో చెప్తాను, but I won't mention the name of a church. ఆ సంఘం పేరు మాత్రం చెప్పను. In Kakinada, కాకినాడలో there is a church on house dedication. ఒక గృహ ప్రతిష్ఠ జరిగింది. పాస్టర్ గారు comes to dedicate the house. ఆ ఇంటిని ప్రతిష్ఠ చేయడానికి వచ్చాడు. ఇది లైఫ్ లో నన్ను చూడలేదు. This is the first time I saw. నేను ఎప్పుడు జీవితంలో చూడలేదు, ఇదే మొదటిసారి చూస్తున్నాను. And the house owner, ఆ ఇంటి యజమానుడు who goes to that church, ఆ సంఘానికి వెళ్ళే ఆ వ్యక్తి had a big pumpkin. మరి పెద్ద ఆ గుమ్మడికాయ తీసుకొచ్చాడు. And pastor took it. పాస్టర్ గారు దాన్ని తీసుకొని ఢమాల్ మన కింద పడేశాడు. గుమ్మడికాయ. ఎవరాత్రి కాకినాడలో వచ్చారా? ఎవరైనా వచ్చారా కాకినాడ నుండి? అయ్యో చెప్పేశాను. దిస్ ఈస్ బాబిలోన్ కల్చర్. ఇది బబులోను సంస్కృతి సంప్రదాయం. చెప్పరు. చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. Somebody in the world is doing. లోకంలో ఎవరో చేస్తున్నారు బయట. But you as a man of God, అయితే నువ్వు ఒక దైవజనుడిగా ఉండి, you want to adapt the culture of Babylon. బబులోను యొక్క సంప్రదాయాన్ని, ఆ పద్ధతులను, ఆచారాలను మీరు అనుసరించాలనుకుంటున్నారా? That's why the Bible says, అందుకని బైబిల్ అంటుంది, Ezra left Babylon. ఎజ్రా బబులోనును విడిచి బయటకు వచ్చాడు. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Babylon will change your mindset. బబులోను అన్నది నీ మనస్తత్వాన్ని, నీ ఆలోచన విధానాన్ని మారుస్తా ఉంటుంది మాటి మాటికి. If it changes your mindset, అది నీ మనస్తత్వం మార్చేస్తే you think also wrong. నువ్వు తప్పుగా ఆలోచిస్తావు. ఆలోచించేది కూడా తప్పే. Amen. ఆమేన్. Number 2, రెండోది, your talk is also wrong. నీ మాట్లాడే విధానం తప్పుగా ఉంటుంది. Number 3, మూడోది, your action also is wrong. నీ క్రియలు కూడా తప్పుగానే ఉంటాయి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. నెబుకద్నెజర్ picked up some juice from the nation of Jerusalem. యెరూషలేము నుండి కొన్ని రసాలు తీసుకొచ్చాడు. జ్యూస్ యహూద్యులు, యూదులు. He brought them, ఆ యూదులను తీసుకొని వచ్చాడు. brought them to Babylon. మరి ఆ యూదులను కొంతమందిని తీసుకొని బబులోనుకు తీసుకొని వచ్చాడు. Amen. ఆమేన్. For what? ఎందుకు? These fellows were not useless fellows. వీరేం పనికి మాలిన వ్యక్తులేం కాదండి. Daniel, Azariah, all those people were not ordinary people. దానియేలు, అజర్యా వీరందరూ సామాన్యులు కాదు. They are gold medalists. చాలా గోల్డ్ మెడలిస్టులు అన్నమాట వారు. బంగారు పథకాలు సాధించిన వారు. MTech guys. That time only. అప్పటి కాలంలోనే. Turn with me to the book of Daniel. చూడండి, దానియేలు గ్రంథం చూడండి. The way you look at me, it looks somewhat. నన్ను ఎలా చూస్తున్నారంటే, దానియేలు chapter 1, మొదటి అధ్యాయం verse 3. 3వ వచనం. రాజు అప్పెనాజు అను తన నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగో ఆజ్ఞాపించెను, ఇజ్రాయేలుల రాజవంశములలో ముఖ్యులై, ఇజ్రాయేల్లో రాజవంశములలో see what type of people he made a choice. చూడండి ఎలాంటి వారిని ఎన్నుకున్నాడో. They are king's descendant. వారు రాజవంశీకులు. Next, continue.
తర్వాత ముఖ్యులై, ఆ రాజవంశములలో ముఖ్యులై Eh. లోపము లేని సౌందర్యమును, లోపము లేని సౌందర్యమును, సౌందర్యం, హ్యాండ్సమ్, సకల విద్యా ప్రావీణ్యతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజు నగరునందు నిలువదగిన కొందరు బాలులను రప్పించి కల్దీయుల విద్యను భాషను వారికి నేర్పము. Hallelujah. హల్లెలూయా. Now Babylon always changes your mindset. బబులోను అన్నది ఎప్పుడు కూడా నీ మనస్తత్వాన్ని మాటి మాటికి మారుస్తుంది. Don't follow man. మనుష్యుణ్ణి అనుసరించవద్దు. I'll say very openly. నేను చాలా బాహటంగా చెప్తాను. Don't follow man of God. దైవజనుణ్ణి అనుసరించవద్దు. చెప్పండి. Follow God. దేవుణ్ణి అనుసరించండి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. As ministers of God, దేవుని సేవకులుగా we always follow man of God. మనం ఎప్పుడు దైవజనుణ్ణి వెంబడిస్తుంటాం. నా గురు అంటాం. గురు. Hallelujah. హల్లెలూయా. గురు only. గురువే. Man is man. మనిషే. Hallelujah. హల్లెలూయా. Moses was a man anointed by God. మోషే దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి. Saw God. దేవుణ్ణి చూసిన వ్యక్తి. Heard from God. దేవుని వద్ద నుండి విన్నటువంటి వ్యక్తి. Called by God. దేవుని చేత పిలువబడిన వ్యక్తి. Commissioned by God. దేవుని చేత ఆజ్ఞాపించబడిన వ్యక్తి. Brought plague in the Egypt. ఐగుప్తులో తెగుళ్లు తీసుకొచ్చిన వ్యక్తి. Amen. ఆమేన్. When he lifted the rod of God, అతడు దేవుని ఆ కర్రను పైకెత్తినప్పుడు చేతితో the hands became feeble and heavy, the Bible says. ఆ చేతులు బలహీనమైపోయి బరువెక్కసాగాయని బైబిల్ చెప్తుందండి. Whether he is a big man of God or small man of God, అతడు గొప్ప దైవజనుడు, పెద్ద దైవజనుడైనా చిన్న దైవజనుడైనా, look unto God alone. కేవలము దేవుని తట్టుకు మాత్రమే చూడు. చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. One day, ఒక రోజు Jesus took Peter, James and John యేసు పేతురు, యాకోబు, యోహాను తీసుకొని వెళ్ళాడు. on top of the mountain. ఆ కొండ శిఖరం మీదకి వెళ్ళారు. Do you know for what? దేని కొరకు? Sightseeing. అంత దృశ్యాలు చూడడానికి వెళ్ళారా? ఆహా. It took them to pray. ప్రార్థన చేయుటకు తీసుకొని వెళ్ళాడు. And as he began to pray, ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు many things happened. చాలా విషయాలు జరిగాయి అక్కడ. One of the thing, ఒకటి ఏంటంటే Moses, the Bible says Moses and Elijah came. మోషే ఏలియాలు వచ్చారు అని బైబిల్ చెప్తుంది. Peter got up from sleep. పేతురు నిద్రమత్తు నుండి మేల్కొన్నాడు ఒక్కసారి. ఇప్పుడు కొంచెం మంది ఇప్పుడు కూడా కొంతమంది అలాగే నిద్రపోతున్నారు. భోజనం అయిన తర్వాత పాస్టర్స్ కి మంచి సమయం, కొంచెం నిద్ర. భోజనం అయిన తర్వాత పాస్టర్లకు మంచి సమయం ఏంటంటే కొంచెం కునుకు తీయాలి, నిద్రపోవాలి. Only those who are sleeping say amen. నిద్రపోతున్న వారందరూ ఒకసారి ఆమేన్ చెప్పండి గట్టిగా. ఆమేన్. వావ్. అమలాపురం people are very clever. అమలాపురం వారు చాలా తెలివైనవారండి. Hallelujah. హల్లెలూయా. Hey, I thought you all will say amen. మీరు అందరూ ఆమేన్ అని గట్టిగా చెప్పేస్తారనుకున్నాను. ఎవరు చెప్పలేదు. Hallelujah. హల్లెలూయా. When Peter got up from sleep, పేతురు నిద్ర నుండి మేల్కొన్నప్పుడు he saw Moses, Elijah standing there. మోషే, ఏలియాలు అక్కడ నిలబడి ఉండటం చూశాడు. Immediately he said to Jesus, వెంటనే యేసయ్యతో అంటున్నాడు, Jesus, యేసయ్యా, యేసు, let's put 3 tents. ఇక్కడ మనము 3 గుడారాలు వేద్దాం. 3 tents. 3 గుడారాలు వేద్దాం. One for Moses, ఒకటి మోషేకు, another one for Elijah, ఇంకొకటి ఏలియాకు, another one for you. ఒకటేమో నీకు. Useless fellow. పనికిరాని వ్యక్తి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. One for Moses. ఒకటేమో మోషే కట. Why? ఎందుకు? Because he's a mighty man of God. ఎందుకంటే అతడు గొప్ప దైవజనుడు కాబట్టి. Another one for Elijah. ఇంకొకటి ఏలియా కొరకు. Why? ఎందుకు? He's the man who brought fire. ఆకాశం నుండి అగ్నిని దించిన వాడు ఆయన. And he's the one who traveled in the chariot of fire. అగ్ని రథంలో ప్రయాణమై వెళ్ళిన వాడు. So, అయితే let's put 3 tents. కాబట్టి 3 గుడారాలు వేద్దాం. A voice came from heaven. ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చింది. This is my beloved son. ఈయన నా ప్రియమైన కుమారుడు. Hear him. ఆయన మాట వినుడి. Hear him. ఆయన మాట వినుడి. Not hear them.
వారి మాట వినండి అని లేదు, Hear him. ఆయన మాట వినండి అంటున్నాడు. చెప్పాలి. చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. Amen. ఆమేన్. Dear men of God, ప్రియ దైవజనులారా, women of God, దైవజనులారా, I have a news for you. మీకు ఒక వార్త. Don't ever follow a man of God. ఎన్నడూ ఎప్పుడు ఒక దైవజనుని అనుసరించవద్దు, వెంబడించవద్దు. Follow God, man, Jesus. దేవుణ్ణి, యేసును మాత్రమే వెంబడించు. చెప్పాలి. Hallelujah. హల్లెలూయా. One pastor's son came to me ఒక పాస్టర్ గారి కొడుకు నా దగ్గరికి to వచ్చాడు. pick up me from the airport. ఎయిర్పోర్ట్ నుండి నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు. One day, long time back, చాలా కాలం క్రితం. I asked him, what you do? నేను అడిగాను ఆయనను, ఏం చేస్తున్నావు నువ్వు అని. నేను ఆయన శిష్యులు. నేను పలానా ఆయన శిష్యుణ్ణి అని చెప్పాడు. Not his father's disciple. తన తండ్రి శిష్యుడు కాదట. He said, he said, వేరే దైవ ఎవరి if I పేరు say చెప్తాడు. the name, you all know it. నేను పేరు చెప్తే మీ అందరికి తెలిసిపోతుంది. He said, I'm so and so disciple. పలానా ఆయన ఉన్నాడు కదా, ఆయన శిష్యుణ్ణి అన్నాడు. ఓహో, నాకు ఇలాగ దొరికితే నాకు ఇలాంటి వారు దొరికితే సానబెట్టడమే ఇక నా పని. మీరు ఎంత సంవత్సరం చేస్తా ఉన్నారు? ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఆయనతో? 4 years. 4 సంవత్సరాలు. ఏం చేస్తారు? ఏం చేస్తారు? బ్యాగ్ ఆయన తీసుకుని ఆయన బ్యాగ్ పట్టుకొని